సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలదే ఆధిపత్యం. అందులోని టాలీవుడ్ లో హీరో స్వామ్యం మరీ ఎక్కువ. ఒకప్పుడు కింగ్ మేకర్ లాగా ఉన్న నిర్మాతలు ఇప్పుడు క్యాషియర్ల లాగా మారిపోయారంటే అందుకు హీరోల ఆధిపత్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు చెలరేగుతుంటాయి, అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ ఎవరూ హీరోలను వేలెత్తి చూపించరు, వాళ్లను టార్గెట్ చేయరు. తాజాగా పీవీపీ వంశీ పైడిపల్లి మధ్య తలెత్తిన వివాదం కూడా ఇలాంటిది. ఈ వివాదం ఇంత దాకా వస్తుందని ఎవరూ అనుకోలేదు. వంశీతో పాటు మహేష్ బాబుతోనూ పీవీపీకి ఇంకో సినిమాకు అగ్రిమెంట్ ఉంది. అయితే మహేష్ ఆ అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినా ఊరుకున్న పీవీపీ వంశీ విషయంలో మాత్రం సీరియస్ యాక్షన్ కు రెడీ అయిపోయాడు. నిజానికి మహేష్ బాబు తలుచుకుంటే ఈ వివాదం చిటికెలోనే పరిష్కారం అయిపోతుంది. తనతో సినిమా చేయాల్సిన దర్శకుడికి ఇలా ఇబ్బంది ఎదురవుతుంటే అది తన సినిమాపై ప్రభావం చూపిస్తుందని తెలిసినా మహేష్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో అర్థం కావడం లేదు. అతను జోక్యం చేసుకుని ఉంటే పీవీపీ ఇలాంటి చర్యకు దిగి సాహసం చేసి ఉండకపోవచ్చు. కానీ మహేష్ బాబు ఆ దిశగా ప్రయత్నమేమీ చేస్తున్నట్లు లేదు. ఇందులో మతలబు ఏంటో అర్థం కావడం లేదు. పీవీపీ ఏకంగా వంశీ పైడిపల్లికి వ్యతిరేకంగా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చిన నేపథ్యంలో మహేష్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయక తప్పదు. మరి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో చూడాలి.